నన్ను అంత దాకా ఎందుకు తీసుకొచ్చారు? నా పాపను పెట్టారు సార్. న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అది ఆ స్కూల్ కూడా ఉండకూడదు సార్. అంటే రాజీ చేసుకోండి, రాజీ చేసుకోకపోతే గనక మిమ్మల్ని ఒత్తిడి గురి చేస్తాం, డీసీపీ మా వెనకాల ఉన్నారంటూ కూడా చెప్పినట్లు. చెప్పారు సార్. ఏమని చెప్పారంటే డీసీపీ అనే ఆమె సరిత మేడం సార్, ఆమె వాళ్ళ అక్క అంట సార్. ఆమె మా అక్క ఉంది, ఏదైనా సరే మమ్మల్ని మాత్రం బయటికి లాగితే ఊరుకోము అది ఇది అని చెప్పేసి ఆమె ఫోటో మాకు చూపించింది సార్. ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆమె చూపించింది. నాకు ఇక్కడ భవానీపురం ఆఫీస్ సీఏ గారి దగ్గర న్యాయం జరగకపోతే నేను సార్ సరిత మేడం కలవడాకని వెళ్ళాను సార్. ఎర్రటి ఎండలో నేను తీసుకున్న పాపను వెళ్తే మేడం వచ్చి నేను మాట్లాడానమ్మా, మేము మాట్లాడతాం, నీకేం కావాలి, న్యాయం అంటే ఏంటి అని 10 సార్లు మామూలుగా అడిగి వెళ్ళిపోండి అమ్మా, నేను మాట్లాడతానని. కనీసం ఏంటమ్మా ఎలా ఉంది పాప, జరిగిందమ్మా రండమ్మా కూర్చోండి, అసలు అలాంటిది ఏదీ లేదు సార్. నా పాపకు అనేది ఏమీ లేదు. నా పాపకు న్యాయం చేయాలని నేను కోరుకున్నాను. కానీ వాళ్ళ మీద చాలా అంటే చాలా పెద్ద అదే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్. హాస్పిటల్లో ఫీజులు కట్టి చేతులు దులుపుకున్నారు, కానీ ఎప్పుడు ఎన్ని రోజులు ఇంకా పాపకు కోరుకున్నాం? పాపకు 6 మంత్స్ పట్టిద్దని చెప్పారు సార్. ఎందుకంటే అసలుకి కావాలంటే నేను చూపిస్తాను. చాలా అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏం చెప్పారంటే లైఫ్లో పాపకి దురద రావచ్చు, మంట రావచ్చు, హెల్త్ ఇష్యూస్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ ఏదన్నా జరగవచ్చు అని ఆ రోజు ప్రిన్సిపాల్ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ, ప్రిన్సిపాల్ మేడం కూడా అప్పుడే వచ్చింది, మేమందరం ఉన్నాం సార్. మాతో పాటు ఉన్న లాయర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది వచ్చారు సార్. వచ్చి వాళ్ళు విన్నారు సార్, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు సార్. నా పాపకు న్యాయం చేస్తానమ్మా నీ పాపకు అని చెప్పి మాట్లాడినామా ఇంతవరకు ఏదీ లేదు సార్. అది తర్వాత హాస్పిటల్ తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరిగిందా యాజమాన్యం? అంటే ఏం సమాధానం చెబుతుంది? అసలు నాకు ఇంకా బిల్లు కట్టేసేసి ఆ బిల్లు కూడా కట్టినట్టు కూడా నాకు చెప్పలేదు సార్. సీఏ గారి దగ్గరికి వెళ్ళి బిల్లు చూపించి వచ్చారంట. సీఏ గారు 188 కేసు ఇచ్చేశారు సార్. ఇంత పాపకి ఎంత ఘోరం జరిగితే నా పిల్లకి ఈరోజు ఇదేంటి సార్, ఇదేం కేసు అంటారు ఒకసారి చూడండి మీరు. ఎఫ్ఐఆర్ చూడండి సార్, ఏం కట్టారు, ఇదేంటి సార్, ఇది ఇంత అన్యాయమా, ఇంత ఇదా? నా బాధ ఏంటంటే సార్ నా పిల్లకి జరిగినట్టు ఏ పిల్లకి జరగకూడదు. అది నా పిల్లకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎమ్మటనే మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అంటే ఏం కోరుకుంటున్నారమ్మా ఫైనల్గా? అంటే అటువైపు పోలీసు వర్షన్ విన్నారు, ఒకవైపు యాజమాన్య వర్షన్ విన్నారు, ఏం కోరుకుంటున్నారు మీరు? సార్ నా పాప ఫ్యూచర్ సార్, నా పిల్ల భవిష్యత్తు ఏంటనేది గవర్నమెంట్ ఆలోచించి నాకు న్యాయం చేయాలి సార్.